మా ఊళ్ళే దొంగలు పడ్డారట, ఉసుకుడికినట్లున్నది అట్నే దొంగల కప్పులు. ఆడ కూడా గుమ్మిరెడ్డి అక్కడ కూడా అక్క అన్నదే ఫోన్ చేసింది. దమ్ము లేదట, తాకిట్ట వండనిత్తలేరట. దొంగల సప్పుడు బాగున్నదట. అమ్మ మీ ఊళ్ళో ఉన్నదా అని అంటే అడిగింది. అడిగితే మాకు లేదు అని అన్నా. మరి ఏమైనా పోయినాయి ఎట్లా? పోయినాయట్నే సామాన్లు, బంగారం పోయిందట, పైసలు పోయినాయట, మాలేసుకొని పోయినాయట సామాన్లు. కోపము బంగారం పిరమంటే పిరమున్నది. కానీ బంగారు ఇడిసబెట్టిల్లట, సోఫాలకు వీటికి అలిగిల్లటనే. మంచి మంచి సామాన్లు ఉన్నాయట. అవి కొత్తగా ఇల్లు అయింది కదా, కొత్త కట్టుకున్నారట. కొత్త కొత్త సామాన్లు వేసి పెట్టుకున్నారట. సామాన్లలో పైసలు బంగారం అంటే చూసిండ్రేమో ఏమో సోఫాలల్లో. అవన్నీ కొత్త ఇక బంగారు పక్కకెట్టిండ్లు వీటికి అలిగిల్లట. మా అంకపురం కాడ అట్లా పడరు, రౌండ్స్ వేస్తారు. కొంచెం దొంగలకు అప్పుడు వినవడంగానే రౌండ్స్ వేస్తారు. ఏదో దేవుడా గిట్లా అంటే మరి ఇక ఎట్లా బయట వండనియకుండా మా ఊరు కూడా పడరు దొంగల సప్పుడే లేదు మా ఊర్లే. ఏదో చిల్లర దొంగలు పడతారు ఇళ్ళల్లో తాళాలు వేసిన వాళ్ళకి, కానీ బయటకు వెళ్ళి రారు. ఇగో మా ఊరు కాడ బండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నది, నిలబడి చూసినా ఇంకా వెంకటేశ్వర్లు కథం మా ఊరు పొలిమేర సుఖదొక్కరు దొంగలు గుత్తం అవుతారు. అటే ఇక అటే పోతారు వాళ్ళు, చేసేస్తాడు. అస్సలు మా ఊళ్ళు ఇవారకు దొంగల సప్పుడు లేరు. మళ్ళీ మా ఊళ్ళో గోరకాడ తిరుగుతాడు, గోరక అయినా తిరుగుతారు. మీ ఊళ్ళో తిరగదు కాబట్టి మీ ఊళ్ళో పడతారు, మా ఊళ్ళో తిరుగుతారు.